నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు. వారిని అడిగి అసలు క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట, దాంతో ఎంతమంది బాధపడుతున్నారో కూడా తెలిసిన అంశమే. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. ఆ, చాలామంది ఈ క్యాన్సర్ పేషెంట్ అంటే వాళ్ళ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఈ నార్మల్ హాస్పిటల్కి వెళ్ళి కీమోథెరపీస్ కాకుండా ఆయుర్వేదిక్ వైపు కూడా వెళ్తూ ఉంటారు చాలామంది. సో అది కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? అవి వాడుతూ ఉంటారు చాలామంది. అంటే ఒకళ్ళు అన్నది అని కాదు, అంటే వాళ్ళకి నమ్మకాన్ని బట్టి అంతే. నమ్మకానికి నేనేమి అడ్డు చెప్పనండి. ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ ఆయుర్వేదం వల్ల క్యూర్ అవుతుందా లేదని నేను చెప్పేవాడిని కాదండి. ఎందుకంటే ఆయుర్వేదం ఈజ్ వన్ సైన్స్. అది ఆయుర్వేదం చదివిన వాళ్ళు దానికి ఉన్న ఎవిడెన్స్ బయట పెడతారు. అవును, ఉంటే ఏమైనా వాళ్ళే చెప్పాలి. అంటే మేము చదువుకుంది ఏమంటాం, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటామండి. అంటే ఎవిడెన్స్, ఇప్పుడున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. ఆ ఎవిడెన్స్ అనేది ఎవరైనా అడిగితే, సార్ మీరు పలానా ట్రీట్మెంట్ నాకు ఇస్తున్నారు కదా, దాంట్లో ఏముంది అంటే నేను చెప్తాను. దాంట్లో ఏం మాలిక్యూల్ ఉంది, మాలిక్యులర్లో అది ఏం వాడుతున్నాం, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా, కెమికల్ కాంపోజిషన్ ఏముంది అనేది ఐ కెన్ గివ్ దెమ్, షో దెమ్ ఎవిడెన్స్ అనమాట. వాటి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, అవి క్లియర్ కట్గా ఇంతకుముందు జరిగిన ట్రయల్స్ ఏమేమి ఉన్నాయి, ఇంత పర్సంటేజ్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్, దీనివల్ల బెనిఫిట్ ఎందుకు వచ్చింది అనేది కూడా మేము చెప్పగలం. సో దిస్ ఈజ్ వాట్ ఎవిడెన్స్. ఎందుకు వచ్చింది అని కానీ అడిగితే, సో ఫలానా ట్రయల్ అనేది ఒకటి చూపిస్తామన్నమాట. సో ఇలాంటి ట్రయల్ సపోజ్ ఒక ఈ క్యాన్సర్ పేషెంట్లో ఒక 1000 పేషెంట్స్ని ఒక 500 పేషెంట్స్ అటు 500 పేషెంట్ డివైడ్ చేసి, ఫస్ట్ 500 పేషెంట్స్కి నేను మీకు సజెస్ట్ చేసే మాలిక్యూల్ ఇచ్చున్నారు, ఇంకో 500 పేషెంట్స్కి వేరే ఏదో ప్లాసిబో అంటాం, అసలు ఏమీ ట్యాబ్లెట్ లేకుండా జస్ట్ అబ్జర్వేషన్ చేయడమో చేశారు. సో నేను చెప్పిన ఇంజెక్షన్ వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళకి ఇంత బెనిఫిట్ ఉండింది. సో ఏది ఇవ్వకుండా ఉండినందువలన, ఏదైనా ఇచ్చినందువలన కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఉండింది. సో ఆ బెనిఫిట్ ఉంది కాబట్టి మేము మీకు సజెస్ట్ చేస్తున్నాం. కానీ ఇచ్చినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయని కూడా చెప్తాం. మేము యూజువల్లీ బెనిఫిట్ ఒకటే మాట్లాడమండి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చెప్తాం అనమాట. అంటే ఇట్స్ ఏ కెమికల్, ఏదన్నా కానీ మనం ఇచ్చేది కానీ కెమికల్, అంత పర్సంటేజ్ ఉంటుంది అనమాట. అది ఎంత సేఫ్ ఉంటేనే మళ్ళీ వస్తుంది బయటికి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి కొన్ని ఫెయిల్ ట్రయల్స్ కూడా ఉన్నాయండి, మనకి అవన్నీ బయటికి రాలేదు, అంటే మార్కెట్లోకి రాలేదు. పేషెంట్కి ఫస్ట్ phase 1 ట్రయల్ అంటాం అనమాట. కొంతమంది పేషెంట్స్లోనే ట్రై చేసి ఉంటారు అది. దాంట్లో కానీ ఏమైనా సేఫ్టీ అలారమ్స్ కానీ వస్తే, వెరీ కొన్ని హార్ట్ అటాక్స్ అలా ఏమైనా కొంచెం వెరీ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ వస్తే అది బయటికి పక్కన పెట్టేస్తారు. అది లార్జ్ ర్యాండమైజ్ ట్రయల్స్లోకి ఎంటర్ కాదండి. అది సేఫ్ అని వన్స్ కానీ ప్రూవ్ అయితే దెన్ లార్జ్ పాపులేషన్లో టెస్ట్ చేస్తారు, బెనిఫిట్ ఉందా లేదని చూడడానికి. సో ఏ డ్రగ్ అయినా కానీ, మేము ఇచ్చే డ్రగ్ ఈ 3 phases ఆఫ్ ట్రయల్స్ అనేది అండర్గో అయితే కానీ మనం ప్రిస్క్రైబ్ చేయడానికి ఉండదండి. phase 1, phase 2, phase 3 ట్రయల్స్. phase 3 ట్రయల్స్, phase 1, phase 2లో ఇలాగ సేఫ్టీ అనేది టెస్ట్ చేస్తారు పేషెంట్స్ పైన. సో సేఫ్ ఇట్ ఈస్ ప్రోన్ టు బి సేఫ్ అంటే దెన్ ఇట్ గోస్ ఇన్ టు థర్డ్ ఫేజ్లో ఏం చూస్తాము, బెనిఫిట్ ఉందా లేదా అని చూస్తాం. బెనిఫిట్ ఉందా లేదని చూడాలంటే చాలా లార్జ్ పాపులేషన్లో టెస్ట్ చేస్తాం. థర్డ్ ఫేజ్లో కానీ బెనిఫిట్ లేదు అనుకుంటే కూడా రాదు మార్కెట్లో, అంటే మనం ఇవ్వడానికి ఉండదు. సో సేఫ్ ఉంది, బెనిఫిట్ కూడా ఉంది అని అనుకుంటేనే మేము ఇస్తూ ఉంటాం అనమాట. సో ఎవ్రీ మాలిక్యూల్ దట్ వి గివ్ అనేది ఒక ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఉంటుందండి. ఎవరైనా వచ్చి నాకు ఎందుకు ఇస్తున్నారంటే మేము అది చూపించగలం. సో దిస్ ఈజ్ వాట్ మేము ప్రాక్టీస్ చేసేది. ఆయుర్వేదం, హోమియోపతి అనేది దే షుడ్ రివీల్ వాట్ దే ఆర్ గివింగ్ అనేది. దే హ్యావ్ దేర్ ఓన్ ఉంటుంది వాటి కెమికల్స్ ఫార్ములా కానీ. బట్ ఇలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అని ఏమైనా జరిగిందా లేదా, లార్జ్ ట్రయల్స్ ఏమైనా అయ్యాయా లేదా అనేది దే హ్యావ్ టు కమ్ అప్ అండ్ టెల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కంపారిజన్గా చూస్తే ఎవరికి ఆన్సర్ లేదండి. సపోజ్ నా ఎదురుగానే పక్కనే ఒక ఆయుర్వేదం డాక్టర్ కానీ హోమియోపతి డాక్టర్కి వచ్చి మేము ఇచ్చే ట్రీట్మెంట్ బెనిఫిట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు. దే హ్యావ్ టు షో అస్ డెఫినెట్లీ. సైడ్ ఎఫెక్ట్స్ లేదు అంటున్నారు, ఇంతమంది పేషెంట్స్లో ఏమైనా టెస్ట్ చేశారా అంటే ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ ఉంటుందండి. ఒకరో ఇద్దరు ఎగ్జాంపుల్ తీసుకుని నాకు సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పారని చెప్తే దోస్ ఆర్ నాట్ గుడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటాం ఆ దాంట్లో. అంటే అంత స్ట్రెంగ్త్ ఉండదు ఆ ఎవిడెన్స్కి. దీస్ ఆర్ కాల్డ్ కేస్ బై కేసెస్, అంటే ఒక కేసు ఒకరు డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. దోస్ ఆర్ ఆల్ అనెక్డోటల్ కేసెస్ అంటూ ఉంటాం. సో ఒకరు వచ్చి చెప్పడం ఇవన్నీ ఊరికే రిపోర్ట్స్ లాగా. సో ఒకటి బెనిఫిట్ ఉండాలి అనుకుంటే ఇట్లాగా లార్జ్
నెంబర్ ఆఫ్ పీపుల్లో టెస్ట్ చేస్తేనే మనకు ఆ ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుంది. అవును. సో ఈ ట్రయల్స్ అని అండర్గో అయ్యాయా లేవా అనేది చూసుకోవాలి. అసలు వాడు హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ వాడే వాటిల్లో వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్లో దాంట్లో ఏమున్నాయి అనేది కొంచెం మనకు ఐడియా ఉండాలి, తెలిసి ఉండాలి కదా. అవును. అవును. సో అవి వాటికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, ఏమైనా ఒకవేళ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఏముండొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. అండ్ యూ షుడ్ మీకు అందరికి తెలియాల్సింది ఇంకోటి ఏంటంటే ఏ పేషెంట్కి కానీ డయాగ్నోస్ చేసేది ఆయుర్వేదం ఆర్ హోమియోపతి డాక్టర్ ఉంటారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ డయాగ్నోస్ చేస్తారు క్యాన్సర్ పేషెంట్. బయాప్సీ చేయాలి కదండి. అవును. బయాప్సీ చేసేది ఎవరు ఉంటారండి? ఏ సర్జనే ఉంటారు. అవును. ఆయుర్వేద డాక్టర్ హోమియోపతి డాక్టర్ సర్జన్ బయాప్సీ అక్కడ చేస్తారు. నిర్ధారణ అయితేనే వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. నీడిల్ ఎక్కడ పెట్టాలనేది అనాటమీ తెలిసి ఉండాలండి పేషెంట్కి. అంటే ఎక్కడంటే అక్కడ నీడిల్ పెడితే అది రప్చర్ అవ్వడం ప్రమాదం అయిపోతుంది కదా. అనాటమీ అంతా చదివింది ఎంబీబీఎస్ డాక్టర్ చదువుంటారు. అదొక పెద్ద కోర్స్ అండి. అనాటమీ అనేది ఎక్కడ ఆర్గన్ ఉంటుంది, ఎక్కడ కేర్ఫుల్ ఉండాలి, ఆర్టరీ ఎట్లా ఉంటుంది. సింపుల్, మనం చికెన్ కట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని గందరగోళం ఉంటుంది. ఏ ఆర్గన్ ఎవరు శరీరం కూడా అట్లానే ఉంటుంది. అదన్నీ ఐడియా ఉండేది ఒక సర్జన్కే కదండి. వాళ్ళు బయాప్సీ చేస్తారు. దాని బయాప్సీ అయిన తర్వాత టెస్ట్ చేసేది ఎవరండి? పెథాలజిస్ట్. అది క్యాన్సరా కాదా అనేది వాళ్ళు ఒక 3 years 4 years ఒక కోర్స్ చదివి ఉంటారండి. దాని మీద స్పెషల్ టెస్ట్ చేస్తారు. ఒక నార్మల్ ఎపిథీలియం అంటాం, అంటే నార్మల్గా టిష్యూ ఎలా ఉంటుందో అబ్నార్మల్గా ఎలా ఉంటుంది అనేది వాళ్ళంతా ఎక్స్పీరియన్స్తో చదివి చెప్పగలుగుతారు. తర్వాత అది ఏ స్టేజ్ అనేది చెప్పగలేదు ఎవరండి? స్కాన్ చేసే డాక్టర్, ఏదో రేడియాలజిస్ట్ ఆర్ న్యూక్లియర్ మెడిసిన్. రేడియాలజిస్ట్ కూడా 1 day or 2 days వాళ్ళు కూడా ఒక ఎండి కోర్స్ చేసి ఉంటారు 3 years. న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్ 3 years కోర్స్ చేసి ఉంటారు. ఏ స్టేజ్ అది తెలుసుకోవాలా వద్దనేది. తర్వాత ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలండి? ఆంకాలజిస్ట్. ఆంకాలజిస్ట్లో కూడా ఒక 3 years 6 years చదివి ఉంటాను. నేను ఎండి రేడియేషన్ ఆంకాలజీ 3 years చదివాను. డిఎం మెడికల్ ఆంకాలజీ దానిపైన ఇంకో 3 years చదివాను. సో 6 years ఆఫ్ ఆంకాలజీ ఐ హ్యావ్ అంటే చదివాను అనమాట అట్లీస్ట్. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఎక్స్పీరియన్స్తో వచ్చేది ట్రీట్మెంట్. అంటే చదివిందంతా మనం కరెక్ట్గా మనం చేయాలి అనేది ఏం లేదు. మనం ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మనం ఇంకా బాగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం పేషెంట్స్కి. చదవడం ఒక వంత అయితే పేషెంట్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నీ ఉంటాయండి. ఇట్స్ నాట్ జస్ట్ ఒక మనం డయాగ్నోస్ చేసిన వెంటనే ఒక దగ్గరికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ అనేది ఒక హోమియోపతి ఆయుర్వేదం అనేది మనం చెప్పడానికి ఉండదు. నాకు వాటి గురించి క్లియర్ కట్గా తెలియదు కాబట్టి అని మీకు చెప్తున్నాను. సో వాళ్ళు ఏమన్నా అప్ ఫ్రంట్ ముందుకు వచ్చి ఏమి ఇస్తున్నాము, ఏమి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పగలగాలి. దాంట్లో ఉన్నది ఏంటి, ఆ ఎవిడెన్స్ అనేది కొంచెం మనకి క్లియర్ కట్గా చెప్పగలిగితే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా బెనిఫిట్ ఉంటుందా లేదా అని మనకు ఐడియా వస్తుంది. కంపారిటివ్లీ ఏది బెనిఫిట్ అంటే మాత్రం మళ్ళీ ర్యాండమైజ్ ట్రయల్స్కి వెళ్ళాల్సింది. మేము ఇచ్చే ట్రీట్మెంట్ సేమ్ స్టేజ్ ఉన్న పేషెంట్స్ని ఒక 500 పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళు కూడా అదే పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే రిమైనింగ్ 500 పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. మళ్ళీ అనాలిసిస్ చేయాలి. ఇది అయ్యే పైన యూజువలీ ఒక ఆయుర్వేద డాక్టర్స్ అండ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కలిసి ఇలాంటి ట్రయల్స్ చేసి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ బెనిఫిట్ ఉంటుందా, లేకుంటే ఆయుర్వేదం డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ బెనిఫిట్ ఉంటుందా అనేది తెలియాలంటే మాత్రం ఈ కంపారిజన్ జరిగితే కానీ చెప్పడానికి ఉంటుంది. ఎవరు ఎన్నైనా చెప్పండి అండి ఈ ప్రపంచంలో, నేను ఇచ్చే ట్రీట్మెంటే కరెక్ట్ అనొచ్చు, వాళ్ళు మా మీద చెప్పచ్చు. వాళ్ళు ఫస్ట్ మా మీద చెప్పేది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడతారు. క్యూర్ కాదు కానీ ట్రీట్మెంట్ ఇస్తుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అది ఒక ఓవరాల్ బ్లాంక్ స్టేట్మెంట్. అదే మీకు ఇంతకుముందు చెప్తుండే, ఏ పేషెంట్ వచ్చినా కానీ మీకు అలాంటి రేట్ ఉంది, ఫలానా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు యావరేజ్గా ఇంతే ఉంటుంది, మీకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంతే ప్రొలాంగ్ చేయగలము, బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంత ఉంటాయి, ఇంత పర్సంటేజ్ రావచ్చు, వాటికి ఏమన్నా రెమెడీస్ ఉంటే ఇవన్నీ అని చెప్తూనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అందరికీ. ఇవన్నీ కాన్సెప్ట్స్ వాటిలో ఉంటాయి లేవా అనేది నేను ప్రాక్టీస్ చేయను కాబట్టి నాకు తెలియదు, వాళ్ళే చెప్పాలి ఇలాంటివి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఓవరాల్గా ఆయుర్వేదం హోమియోపతికి వెళ్ళొచ్చా లేదా అని తీసుకుంటే మాత్రం కంపారిజన్ అయితే కానీ ఇద్దరికి ఎవరిది బెనిఫిట్ ఉంటుంది లేకుంటే ఈక్వల్ ఉంటుందా లేదా అనేది ఆ ట్రయల్ తర్వాతే తెలుస్తుందండి.